దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 93వ ఎపిసోడ్కి వచ్చాం. ప్రవచన్ టీవీ గుడివాడలో చెప్తున్నటువంటి సృష్టికర్త సబ్జెక్ట్. ఈ సృష్టికర్త సబ్జెక్ట్లో శ్రీ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ గారు వ్రాసినటువంటి ఆయన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం చెప్పాను అంటే, సాధు సుందర్ సింగ్ గారు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు, ఆయన ఏం మాట్లాడారు మీకు తెలుసు. సాధు సుందర్ సింగ్ గారు అంటే మరి పంజాబ్ రాష్ట్రం కాబట్టి ఆయన ఆ పంజాబీలో చెప్పి ఉంటారు. దానికి వెంటనే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేయటం వల్ల ఈయనకి బాగా బోధపడటం జరిగింది. ఈయన్ని అంతగా ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే, సాధు సుందర్ సింగ్ గారు ఒక ధనవంతమైనటువంటి కుటుంబంలో జన్మించారు. ఆ ధనవంతమైన కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిగారు హిందూ భక్తి రంగరించి పోసింది. మంచి మంచి గురువుల దగ్గర ఆయనకి చదువు వచ్చేటట్టు చేసింది. ఆ రకంగా హిందూ భక్తి పరుడైనటువంటి ఆ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో, అప్పుడన్నీ మరి స్కూళ్ళన్నీ కూడా మిషనరీ స్కూల్సేగా ఉండేవి. భారతదేశం చేసుకున్న పుణ్యం ఏంటి అంటే, లేకపోతే మనం అంతా అసలు చదువు సంజ లేకుండా ఇట్లాగే ఉండిపోయేవాళ్ళమే ఇప్పుడు దాకా కూడా. భారతదేశం చేసుకున్న పుణ్యం ఏంటంటే, ఈ మిషనరీలు భారతదేశానికి రావటం. దేవుడు ఆజ్ఞ మేరకి ఇదిగో చీకట్లో నలిగిపోతున్నటువంటి ఒక దేశం భారతదేశం ఉంది, మీరు ఇక్కడెక్కడ చదువుకున్న వాళ్ళకి చెప్పటం కాదు, భారతదేశం చీకట్లో మగ్గిపోతుంది అని వాళ్ళకి ప్రేరణ ఇవ్వబట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకుని అనేక మంది ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రధానంగా ఇంకా వేరే దేశాల నుంచి కూడా వచ్చారు. యేసు ప్రభువుని అంగీకరించిన వారికి హాయిగా వాళ్ళు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు, భార్య బిడ్డలతో ఇళ్ళకాడ హాయిగా ఉండొచ్చుగా. దేవుడు వాళ్ళు కూర్చొని వాళ్ళ అక్కడ నీవు త్యాగం చేయి, నీ సంసార జీవితాలన్నీ త్యాగం చేసేసి ఈ ప్రపంచమంతా నాదే, భారతదేశం కూడా నాదే, ఇక్కడున్న ప్రజలు నలిగిపోతూ ఉన్నారు, చీకట్లో ఉన్నారు, దేవుడు ఎవరో తెలియటల్లా, మీరు వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలి? జ్ఞానం ఎక్కువగా ఇవ్వాలి. ఊరికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పడం కాదు. జ్ఞానం ఎట్లా వస్తుంది? వాళ్ళకి చదువే లేదు, ఇప్పటికి చదువు చెప్పాలి, వాళ్ళ వైద్య సౌకర్యాలు చేయాలి అని చెప్పడం, ఆదేశించడం చేత వాళ్ళు అక్కడ ఆస్తులన్నీ అమ్ముకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ భార్య పిల్లలు అన్నీ విడిచిపెట్టుకుని అక్కడ నుంచి వచ్చి మిషనరీలు ఈ భారతదేశంలో స్కూళ్ళు నిర్మించారు. స్కూళ్ళలో జ్ఞానం బోధించారు. అసలు ఇది మంచి, ఇది చెడు అని గ్రహం. అంతక్రితం మన సిద్ధాంతం ప్రకారం అసలు చదువుకోవటానికి వీల్లేదు. శూద్రుడు అన్నవాడు బ్రాహ్మణుడు తప్ప ఇంకెవడు చదువుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఆ మిషనరీలు రాకుండా ఇదంతా జరగకపోతే ఒక బ్రాహ్మణుడు తప్ప ఎవడికి చదువు వచ్చేది కాదు. స్త్రీ చదువుకోకూడదు అసలు. కాబట్టి ఆ యొక్క ఆశ్రమ పాఠశాలని ఎవరో ఒక బ్రాహ్మణులు కొంతమందికి ఏమన్నా కొద్దిగా విద్య వచ్చేదేమో, కానీ దేశమంతా చీకట్లోనే ఉండేది ఇప్పటి వరకు. ఆ రోజుల్లో ఆ మిషనరీ స్కూల్స్ స్థాపించబట్టే ఇవాళ అందరూ హాయిగా జ్ఞానం పొందారు. మరి అటువంటి స్కూల్ ఉన్న స్కూళ్ళే వాళ్ళే పెట్టారు. ఆ స్కూల్కి వెళతా ఉంటే వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నారు మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఉంది కాబట్టి సబ్జెక్టులు చెప్తారు. వాళ్ళు తెలుసుకున్న సబ్జెక్టులన్నీ మామూలు స్కూళ్ళలో సబ్జెక్టులు. అప్పుడప్పుడు యేసు ప్రభు గారి గురించి కూడా చెప్తారు. యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉంటే ఈయనకి మండిపోయేదట ఈ పిల్లాడికి. ఈయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు సాధు సుందర్ సింగ్ గారి గురించి చెప్తున్నా. ఆ సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడైనా ఈయనకి కంటే కాస్త ముందు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఈ రాజా రామ్మోహన్ రాయ్ అంటే ఇప్పటికి 200 సంవత్సరాల వెనక్కి రాజా రామ్మోహన్ రాయ్ గారు. వాళ్ళేదో సొంతగా దేవుని బ్రహ్మ అనే పేరు పెట్టుకుని ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలే అవే ఆ సిద్ధాంతాలుగా పెట్టేశారు. కానీ ఈ సాధు సుందర్ సింగ్ గారు, ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు జీవించి ఉన్న రోజుల్లో ఆయన కూడా జీవించి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనిషి అనమాట ఆయన. ఆయన చెప్పింది ఈయనకి బాగా ఆకట్టుకుంది. ఈ యొక్క అప్పటి వరకు బ్రహ్మ సమాజం శభాష్ బాగుంది అనుకున్నాడు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు ఆచారాలన్నీ ఖండించింది. అది విగ్రహారాధన చేయొద్దంది, అది బాగుంది అనుకున్నాడు. కానీ ఈయన చెప్పిన మాటలు ఈయనకి బాగా నచ్చింది. ఈయన చెప్పిన దాంట్లో ప్రధానంగా దేవుడే దిగి వచ్చాడు. ఇది పాయింట్. ఆ రోజు సాధు సుందర్ సింగ్ గారు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో
అసలు ఏంటి వీళ్ళు విదేశీ మతం గురించి చెప్తున్నారు మనకి అని చెప్పి నేనే ధైర్యవంతుడని ఆ ప్లే గ్రౌండ్లో బైబిల్ తీసుకెళ్ళి అందరు ఎదురుగా కాల్చి పారేశాడు. చూడండి, నాకేం కాదు, వీళ్ళ దేవుడు కరెక్ట్ అయితే నన్ను చేసేవాడు కదా, నేను కాల్చి పారేస్తున్నాను, అదేదో పరిశుద్ధ గ్రంథం పవిత్ర గ్రంథం అంటున్నారు వీళ్ళు, నేను కాల్చి పారేస్తున్నాను. కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇక మనశ్శాంతి లేదు పిల్లాడికి, లోపల ఆత్మ గద్దిస్తుంది. దేవుడే మనస్సాక్షిని పెట్టింది, దేవుడే ఆత్మస్వరూపమైన దేవుడు అందరిలో ఉంటాడు కదా, గద్దిస్తుంది నువ్వేంటి ఇలా చేసావని. అటువంటి పరిస్థితులు. పైగా ఈయన ఇంకా మార్పు ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం కాల్చేశారు కదా అని అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్లు క్రైస్తవ బోధకులు వచ్చి ఈయన కొట్ల తిట్ల ప్రార్థనలు చేస్తున్నారంట అందరూ, క్రైస్తవులందరూ. అయ్యా, తెలుసో తెలుకో సాధుర్ సుందర్ సింగ్ అనే బాలుడు ఇలా బైబిల్ గ్రంథం కాల్చేశాడు, అతను దర్శించండి అయ్యా, అతను క్షమించండి అయ్యా, అతను జ్ఞానవంతుని చేయండి అయ్యా అని ప్రార్థనలు చేస్తున్నారట. ఇది ఇంకా పట్టేసుకుంది ఈయనకి. ఇదేంటి, నన్ను పట్టు కొట్టేయాలిగా వీళ్ళందరూ వచ్చి, క్రైస్తవులందరూ అలా చేయలేదేంటి, ఇంకా దేవుణ్ణి నాకు మేలు చేయమని అడుగుతున్నారేంటి, నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి, ఇంకా పట్టేసుకుంది ఈయనకి. ఇంటి దగ్గర ఇట్లా నిద్ర లేకుండా ఉంది ఆయనకి, సరిగా నిద్ర పట్టడు. సరే, ఇవన్నీ మనకెందుకు, మన దేవుడు మనకు ఉన్నాడో లేడో మనం తేల్చేసుకుంటే తేలిపోయా, వీళ్ళు ఏం చెప్తే మనకేమి అనుకున్నాడు ఈయన. ఈయన దేవుళ్ళకి ప్రార్థన చేసి, అంటే తెల్లవారుజామున లేచి స్నానం గీనం అన్నీ చేసుకుని పూజ గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన దేవుళ్ళని ఎలా అడిగాడంటే, అయ్యా మీరే దేవుడు అని నేను రుజువుపరచాలి, ఏదో విదేశీ దేవుడు యేసు ప్రభు దేవుడు అని చెప్తే దాన్ని బైబిల్ కాల్ చేశా, మీరు దేవుడు అని నాకు రుజువు దొరకాలి, నేను వెళ్ళి చెప్పాలి రేపు పొద్దున కాలేజీలో, ఇదిగో నా దేవుడు సజీవుడైన దేవుడు అని నేను చెప్పాలి, మీరు నాతో మాట్లాడాలి, మీరు మాట్లాడాలి, నాకు దర్శనం ఇవ్వాలి, ఇదిగో నా దేవుడు నాకు కనపడ్డాడు నేను చెప్పాలి, నా హిందూ మతాన్ని నేను రక్షించాలి అని అనుకుంటున్నాడట. మంచి యువక రక్తం కదా, ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో 16 ఏళ్ళు ఉంటాయి, మంచి యువక రక్తం అని అనుకుంటున్నాడట. ఎవరు, సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర ఇది. ఆయన చెప్పాడు మీటింగ్లో ఈయనకి, ఎవరికి, ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు విన్న మీటింగ్లో సాధు సుందర్ సింగ్ గారు చెప్పినటువంటి మాటలు ఈయన విన్నాడు, అది చెప్పాడు. ఆ రోజు మరి వాళ్ళ ఇంటి పక్క నుంచే లూధియానా ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ వెళ్తుంది, వాళ్ళ ఇంటి పక్క నుంచి రైల్వే ట్రాక్ అట. ఇక ఎంత గట్టిగా పట్టుదల పట్టాడంటే, హిందూ దేవుళ్ళు, నా దేవుళ్ళు ఎవరైనా నాకు ప్రత్యక్షం కాకపోతే ఆ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చే ట్రైన్ కింద పడి చచ్చిపోతా, ఇక అంతే, మీరు ప్రత్యక్షం అవ్వాల్సిందే అంటున్నాడట. ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు దేవుళ్ళు అయితే ప్రత్యక్షం అవటానికి, వాళ్ళు దేవుళ్ళు కాదు, అంతా కల్పితాలే. దేవుళ్ళుగా అని చెప్పబడిందంతా కల్పితాలు, కానీ వాళ్ళు దేవుళ్ళు కారు. ఎవరో రాట్లా. ఇక నిశ్చయించుకున్నాం. 4:30 అయిపోయిందట, ఇక ట్రైన్ వచ్చే దగ్గర పడిపోయింది. ఎవరు చూడరు కదా, ఈయన రూములో రాత్రి పూట ఏం జరుగుతుందో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు చూస్తారో, ఈయన పట్టుదల అనుకుని ఆయన ఇక 4:30 ఆ ప్రాంతం అయిపోయింది, ఇంకొక కొద్ది టైం, ఒక అరగంటే ఉంది ఇక ఎప్పుడు ఆ ట్రైన్ రావటానికి. ఇక సిద్ధపడిపోయాడండి, సిద్ధపడిపోయి వెళ్ళిపోయి ట్రైన్ కింద పడిపోదాం అని సిద్ధపడిపోయాడు. సిద్ధపడిపోతే ఆయన నాకు ప్రత్యక్షమయ్యారు, గొప్ప వెలుగు వచ్చేసిందట. ముందు ఈయన రూమ్ నిండా వెలుగు ప్రకాశించింది. సిలువ వేయబడిన క్రీస్తు ఎదురుగా నిలబడ్డాడట. సిలువ మీదే దేవుడు ఎదురుగా నిలబడ్డాడు ఆ వెలుగులు. ఆయన, సుందర్, నీవెందుకు నన్ను హింసించుచున్నావు, నీ కొరకు నేను సిలువలో మరణించి తిని, ఆకాశమును భూమిని చేసిన వాడను నేనే అన్నారట. సుందర్, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఎప్పుడు హింసించాడు ఈయన యేసు ప్రభువుని అంటే, బైబిల్ కాల్ చేయటం, మరి క్రైస్తవులను అసహించుకోవటం, ఇదంతా హింసించడం. నువ్వు ఎందుకు హింసిస్తున్నావు, నీకెరకే కదా నేను సిలువలో మరణించాను, ఆకాశమును భూమిని సృష్టించిన వాడను నేనే అన్నాడు. మొంగమూరి దేవదాస్ గారని బైబిల్ మిషన్ కాకాని తోట అంటారు, ఆయన రాసిన గ్రంథంలో చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే సిలువ వేయబడిన క్రీస్తుని చూచాడో సుందర్ సింగ్ మనసులో అనుకున్నాడట, ఈ శనిదేవుడు వచ్చాడేంటి నా దేవుళ్ళు వదిలిపెట్టి అనుకున్నాడట మనసులో. ఆయన ఏమనుకుంటున్నాడు, మన దేవుళ్ళు కిరీటాలతోటి వజ్రవైడూర్యాలతో ఉంటారు కదా ఆ హిందూ దేవుళ్ళ వర్ణన, అట్లా వచ్చేస్తాడు అనుకున్నాడు. యేసు ప్రభు అంటే ఎట్లా ఉంటాడు, దీనుడుగా సిలువ మీద వేలాడదీయబడి రక్తం కార్చబడి సరైన మరి ఏమీ లేకుండా
ఉంటాడు యేసు ప్రభు. వీని దేవుడు ఎందుకు అవుతాడు? అసలు దేవుడు మన దేవుళ్ళు అనుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే శిలువ మీద యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారో ఈయన ఏమనుకున్నాడట మనసులో, ఈ శనిదేవుడు తాపురించాడేంటి, మన దేవుళ్ళు వదిలిపెట్టేసి అనుకున్నాడట. అంటే ఆయన మనసులో అంత వ్యతిరేకత ఉంది యేసు ప్రభు అంటే, క్రైస్తవులంటే అంత వ్యతిరేకం. చిన్నప్పటి నుంచి నూరిపోసినటువంటి మన యొక్క గ్రంథాల్లో వీటిల్లో మన దేవుడే కరెక్ట్ అని ఉన్న పదాలను బట్టి ఆయనకు ఆ అభిప్రాయం ఉండి, ఈయన వచ్చాడేంటి, ఏదో అల్పజాతుల వాళ్ళు పూజించే దేవుడు ఈయన వచ్చాడేంటి అనుకున్నాడట. ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావేంటే, నీ కొరకు నేను సిలువలో ప్రాణం పెట్టానబ్బాయా అన్నాడు. నా కొరకు, నేను ఎవరిని, ఒక హిందువుని, సిక్కుని, నా కొరకు ప్రాణం పెట్టాడా? ఈ భూమి ఆకాశాలు సృష్టించింది నేనని అనగానే ఇక ప్రభువా అన్న అంట యేసు ప్రభువారు అమాంతం ఈయనలోకి వచ్చేసినట్టు తెలిసిపోయిందంట ఆయనకి. యేసు ప్రభువారు అమాంతం ఆత్మ, ఆయన ఆత్మ ఈయనలోకి వచ్చేసిందంట. ఇక యేసు ప్రభు ఆత్మ ఆయనలోకి వచ్చేసి సంధించేసింది అంతే. అమ్మో ఈయనే సృష్టికర్త అని చెప్పి ఇక తెల్లారి నుంచి ఇక ఆయన సువార్త ప్రకటించడం బిగినైంది. ఆయన నిజంగా కూడా చేసినంత సువార్త, ఆయనకు వచ్చిన శ్రమలు ఎవరు మానవ మాత్రులు మనం తట్టుకోలేం. ఆయన ఎక్కువ సంవత్సరాలు బ్రతకల. సుందర్ సింగ్ గారు 40 సంవత్సరాలే జీవించాడు. ఆయన 1929లో ఆయన చనిపోవడం జరిగింది. ఎన్ని శ్రమలు, చావు అంతం వరకు కూడా వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి టిబెట్, నేపాల్లో చంపేట, నీళ్ళలేని బావిల్లో పడేసేటు, చుట్టేసి జంతు చర్మాల్లో ఎండలో పారేయటం, ఈడి చేయటం, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు అని. అయితే లోపల ఉన్నది ఎవరు ఆయన దగ్గర? యేసు ప్రభు వారు ఆత్మ. ఆత్మతో అలా ప్రకటించాడు. మరి చివరి రోజు 1929 అంటే బహుశా ఈ కాకినాడ మీటింగ్కి వచ్చేటప్పుడు ఇంకొంచెం ముందు రోజులు, ఇక ఆయన మరణానికి కొద్ది ముందు 4-5 సంవత్సరాల ముందు వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఎవరు? ఈ పిల్లాడు ముత్యాల వెంకటేశ్వరరావు గారు. నేను చూస్తే ఆ డేట్ల ప్రకారం చూస్తూ ఉంటే ఇక సుందర్ సింగ్ గారు మరణించక ముందు 2-3 సంవత్సరాల ముందు మన యొక్క ఆంధ్రప్రదేశానికి వచ్చేటప్పుడు కాకినాడలో మీటింగ్ పెట్టుంటారు. ఆయన చెప్పింది ఇదిగో ఇలా జరిగింది, ఆ రోజు నుంచి ఆ శ్రమలు ఈ శ్రమలు నేను ఇట్లా పడ్డాను. అదేంటండి, యేసు ప్రభు వారు మనలోకి వచ్చేస్తే మరి వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటే ఊరుకున్నాడా అంటే ఊరుకుంటాడు, ఏం చేయడు. మనం మానవ రూపంలో ఆ ఓర్పు, క్షమ అందరికీ తెలియాలి. వాళ్ళు కొట్టినా తిట్టినా, ఒక చెంపమే కొడితే రెండో చెంప చూపించాలి, రెండో చెంపమే కొడితే మళ్ళీ చెంప చూపించాలి, ఇంతే. అవన్నీ కూడా వాళ్ళు చూడాలి. అలా చూసిన తర్వాతనే టిబెట్టు, ఆ యొక్క నేపాల్, ఆ దేశాల్లో వేలు లక్షల మంది యేసు ప్రభువుని అంగీకరించారు. ఈ ఓర్పు, ఈ క్షమ దేవుడిని ధరించుకున్న వాళ్ళకే ఉంటాయి. దేవుడిని ధరించుకున్నాడు ఈయన, దేవుడు ఆత్మీయంలో ఉంది, ఈయనే దేవుడు అని వాళ్ళంతా గ్రహించడం. కాబట్టి ఆయన యొక్క స్టోరీ విన్న తర్వాత ఈయన బాగా ప్రభావితం అవటం జరిగింది. ఎందుకు వివరంగా చెప్పానంటే మీకు మనసుల్లో నాటుకోవాలని. పరలోకం నరకం సబ్జెక్ట్ 48 ఎపిసోడ్లు చెప్పా ఈ టీవీలోనే. దాంట్లో సాధు సుందర్ సింగ్ గారి గురించి, ఎందుకంటే సాధు సింగ్ గారి ఆత్మని దేవుడు అనేక సార్లు తీసుకెళ్ళి పరలోకం నరకం చూపించి తీసుకొచ్చాడు. పరలోకం నరకం చూచిన వాళ్ళ చరిత్రలు చెప్పా మీకు, 14 మంది చరిత్రలు చెప్పా. అప్పుడు చెప్పా ఈ కథ, అందుకే అది నా మైండ్లో ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. సాధు సింగ్ గారికి ఆ దేవుడు దర్శనం ఇచ్చిన పదాలు, అరే సొంత కుటుంబ సభ్యులే, తండ్రి వీళ్ళే విషం పెట్టి చంపేయటానికి విషం పెట్టేశారు సాధు సుందర్ సింగ్ గారికి. సాగు బతుకుల మీద ఉంటే అట్లా క్రైస్తవులు చేరదీసి బతికిచ్చారు. అంత వ్యతిరేకత యేసు ప్రభు అంటే. ఎవరైనా యేసు ప్రభు నమ్మారంటే చంపేయాలి అన్నంత వ్యతిరేకత ఆ రోజుల్లో. అట్లాంటి శ్రమల గుండా ఆయన రావటం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన చెప్పింది ఈయనకి ఆకర్షించే ఇంటర్మీడియట్లో. ఆ తర్వాత అందరూ మతాధిపతులు, తర్వాత ఈ రాజా మంత్రిపగడ భుజంగరావు గారు రాసిన ఆ బుక్స్ అన్నీ బాగా చదివి మదనం పడి ఇక ఆయనే దేవుడు అని నిర్ధారించుకుని యేసు ప్రభువుని అంగీకరించినట్లు ఉంది. మరి ఈయనకి ఏమైనా లాభం వచ్చిందా, ఈయన లాభం చేశాడా, ఏదైనా ఆశ్చర్యకార్యం జరిగిందా ఈ జీవితంలో అంటే ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? ఏమి జరగల. జ్ఞానం వస్తుంది అంతే. దేవుడు ఏమైనా ప్రత్యక్షమయ్యావు దేవా అంటే ప్రత్యక్షమయ్యాడా? అవలా. జ్ఞానం వస్తుంది అంతే.
ఇక ఆ యొక్క సుందర్ సింగ్ గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఈయన ఒక్కడే దేవుడు, ఇంకా ఏ దేవుడు లేడు అని గ్రహించుకోవడం జరిగింది. ఎందుకు ఆయన అట్లా నిర్ణయం తీసుకున్నాడంటే, ఒకవేళ యేసు ప్రభు వారే కానీ దర్శనం ఆ రోజు రాకపోతే ఆ లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోవలసిందే కదా సుందర్ సింగ్ గారు చచ్చిపోవలసిందే కదా. మరి యేసు ప్రభు బైబిల్ గ్రంథాన్ని కాల్ చేసిన వాడు యేసు ప్రభును దూషిస్తున్నాడు, యేసు ప్రభు వద్దు అంటున్నాడు. ఆయన వెళ్ళి బయలు కింద పడితే ఊరుకోవచ్చుగా ఆయనకి ఏంటి నష్టం? ఇదే మనం ఆలోచించాలి. యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళంతా ఆలోచించవలసింది ఏంటంటే, ఆయనే కానీ సాధు సుందర్ సింగ్ గారికి ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏముంది? రోజు యేసు ప్రభుని తిడుతున్నాడు. అటువంటి ఆయనకి ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎవరినో దేవుళ్ళు అనుకుంటున్నాడు. ఆ దేవుళ్ళు ఈయన చచ్చిపోతానంటే వాళ్ళు వచ్చేమి రక్షించరు. చచ్చిపోని మనకేంటి, మనల్ని తిడుతున్నాడు కదా అని అనుకున్నాడు ఆయన? అనుకోలా. ఆయన వచ్చి నీ కొరకే నేను శిలువయాగం చేశాను అబ్బాయి అన్నాడు. అంటే ఆయన శిలువయాగం చేసింది క్రైస్తవుల గురించి కాదన్నమాట, ప్రపంచంలో అందరి గురించి అన్నమాట. సిక్కులు, బౌద్ధులు, హిందువులు అందరి గురించి అన్నమాట. అంటే దీన్ని లింకు ఈయన అర్థం చేసుకున్నాడు. మనందరి గురించి ఆయన శిలువయాగం చేసింది. ఆయన ఎవరో క్రైస్తవుల దేవుడు అనుకున్నామే ఇప్పుడు వరకు. అంటే ఈ ప్రపంచ ప్రజలందరి గురించే ఆయన శిలువయాగం చేశాడు అని గ్రహించడం జరిగింది. ఇట్లా ఈ ఆలోచనతోటే ఆయన బాగా ఆకర్షితుడవటం జరిగింది. ఇకపోతే ఇప్పటికి 25 సంవత్సరాల పూర్వం నా భార్యకు మరణకరమైన వ్యాధి జనించింది. ఎప్పటికీ ఈ పుస్తకం రాశాను. ఇది 1971లో రాశాడు ఆయన. ఇది రాసిన తర్వాత 33 సంవత్సరాలు జీవించాడు, అది వేరే విషయం. రిటైర్ అయింది అప్పుడు 1971. అప్పుడు రాశాడు. రాసి ఇప్పటికి 20 సంవత్సరాల పూర్వం నా భార్యకు మరణకరమైన వ్యాధి జనించింది. నానాటికి శరీరంలోని రక్తమంతా పోయింది. ఏ మందులు పనిచేయలేదు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెద్ద డాక్టర్లు రోగి జీవించదు అని అన్నారు. అబ్బాయి మీ భార్య బ్రతకదిక, రక్తం అంతా పోయింది కాబట్టి ఇక ఆమెకు వచ్చిన జబ్బుకి ఆమె బ్రతకదు అన్నారు. ఇక చేసేది లేక రోగిని నీవే స్వస్థపరచము ప్రభువా అని ఆ క్రీస్తునే దీనముగా నేను నా భార్య ప్రార్థించితిమి. అప్పటికే వీళ్ళు క్రైస్తవులు జబ్బులు రావా అంటే వస్తాయి. వచ్చింది, ఈమెకు జబ్బు వచ్చింది. డాక్టర్లు ఏమో బ్రతకదని చెప్పేశారు. అయ్యా డాక్టర్ల వల్ల కాలేదు, ఇక నువ్వు బ్రతికిచ్చయ్యా అని చెప్పి ప్రార్థన చేశారట. మా ప్రార్థనలను ఆ దినములలో బెజవాడ కొండలపై ఉండేటువంటి ఒకానొక క్రైస్తవ యోగి ప్రార్థనలను ఆ ప్రభు విని ఒకనాటి రాత్రి కలలో రోగికి దర్శనమిచ్చి ఆమె నోటిలో ఏదో మందు వేసెను. మరుసటి రోజు నుండి రోగము మళ్ళినది. కొలది దినములలోనే రోగి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, బలము పొంది నేటి వరకును ఆ ప్రభువుని దైవత్వమునకు సాక్షిగా నిలిచి సజీవురాలై ఉన్నది. అది రాశారు. ఈ కష్టం వచ్చినప్పుడు మేము ప్రార్థన చేశాం. ఎలాగో పాస్టర్ గారితో కూడా ప్రార్థనలు చేస్తాం కదా క్రైస్తవులు. అలాగే బెజవాడ కొండల మీద ఒక క్రైస్తవ యోగి ఉన్నాడు. అది చక్కని కథ. ఆ కథ కూడా మీకు చెప్పే ఇదివరకు. ఆయన పరలోకం నరకం చూసి వచ్చిన ఆయనే. క్రైస్తవ కొండల మీద సొరంగం అనే ఉంటుంది. చుట్టుకుంట ఆ ప్రాంతం విజయవాడలో సొరంగం అనే ఒకటి ఉంటుంది. అక్కడ ఒక చిన్న క్రైస్తవ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం ఎవరు నిర్మించారు అంట, ఒక యోగి. ఆయనే కాటుమాల జాన్ గారు అంటారు. ఆయన సాధు జాన్ గారు కూడా అనేవాళ్ళు. ఆయన కాటుమాల జాన్ గాని సాధు జాన్ అనేవాళ్ళు. ఆయన కూడా ప్రభు, ఆయన ఒకప్పుడు హిందువు, చిన్నప్పుడు దర్శించాడు, ఆయన సేవకు వినియోగించాడు. ఆయనకు పెళ్లి కూడా చేసుకోకుండా జీవిత పర్యంతం బ్రహ్మాండమైన సేవ చేశాడు. ఆఖరి రోజుల్లో ఆయన గుంటూరు జిల్లా యాక్చువల్గా అయింది అయినవోలు. ఆ ప్లేస్లన్నీ వెళ్ళాను, అవన్నీ చూశాను, నిర్ధారించుకున్నాను. నేను నాదంతా ఏంటంటే పరిశీలన, పరిశోధన. ఊరినే ఎవరో చెప్తే చెప్పడం కాదు. నాకు తెలిసినంత వరకు దాన్ని ఎస్ అని నిర్ధారించుకునే మీకు చెప్తా ఎప్పుడు కూడా. ఆ క్రైస్తవ యోగి అక్కడ ఉండేవాడు. ఆ క్రైస్తవ యోగి చివరి దశలో ఆయన ఒళ్ళో పెరిగినటువంటి ఒక పిల్లాడు, ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చి ఉన్నాయి ఒక ఆయనకి, పందిపాటి సంసోన్ గారు. ఆయన అక్కడే ఉంటాడు విజయవాడలో.
నేను పని కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళా. అయ్యా ఏంటి ఈ కథ? సాధు జాన్ గారు దీని గురించి అని కాదు, నాకు వివరాల కోసం. ఆయన మొత్తం చెప్పాడు. సాధు జాన్ గారు ఆయన ఒళ్ళో నేను పెరిగానండి. ఆయన ఒక అనాథాశ్రమం నడిపాడు అక్కడ. సాధు జాన్ గారు నాకు 7-8 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను అక్కడ ఉన్నాను. నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఆయన పెద్ద వయసు కదా, తాతయ్య వయస్సు. కూర్చోబెట్టుకునేవాళ్ళు, నన్ను బాగా ప్రేమించేవాళ్ళు. నేను చిన్నతనంలో ఉండగా ఆయన కాలం చేశాడు. ఆయన కథ ఇదని ఆయన బుక్ అంతా నాకు ఇచ్చారు. ఆ పుస్తకాలు కూడా పుస్తకాల షాపుల్లో ఉండవు. చెబుతున్నా ఆ రకంగా ఆ బుక్ సంపాదించా, ఆ చరిత్ర అంతా సంపాదించా. ఆ ఊళ్ళో ఎక్కడున్నాయో చూసి ఆ ఊళ్ళకి వెళ్ళా. ఈ ఊళ్ళో ఇది జరిగిందా లేదా? అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు అంతా ఉన్నారు ఆ ఊళ్ళలో. వాళ్ళని అడిగా, ఇదిగో ఈ బుక్లో ఉన్నదంతా నిజమేనా? నిజమే నిజమే నిజమే. ఆ ప్లేసులన్నీ పలానా చెరువు గట్టు దగ్గర దేవుడి స్వరం వినిపించి గొడ్లు కాస్తున్నటువంటి ఆయన ఇంటికి పరిగెత్తుకొచ్చి చెప్పాడు, ఆ చెరువు ఎక్కడ? ఇది చెరువు, ఈ చెరువు గట్టున ఇలా జరిగింది, దేవుడు అక్కడే మాట్లాడాడు ఆయనతో, ఆ పిల్లాడు ఇక్కడికే పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళు చెప్పారు అంతా. అట్లాంటి వివరాలు సేకరించా. అన్యజనులు మనం చెప్తా ఉంటే కొట్టి పారేస్తారు, కానీ నేను ఇలా సేకరించిన తర్వాత ఎవరు కొట్టి పారేయటానికి వీల్లేదు. నేను పని కట్టుకుని వెళ్ళి చూసి వచ్చా. అప్పట్లో ఆయనకి చాలా ఎన్నో వరాలు ఉన్నాయి, దేవుడిచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే 100 మంది బాగుపడ్డారు. అందుకనే అక్కడికి వెళ్ళి ఆయనతో కూడా ప్రార్థన చేయించారు, వచ్చారు. ఒకరోజు రాత్రి ఈ ముత్యాల వెంకటేశ్వరరావు గారు భార్యకి రాత్రి కలలో దేవుడు కనిపించాడు. యేసు ప్రభు వారు కనిపించి ఆమె నోటిలో ఒక మందు వేశాడు. కల్లో నోట్లో మందు వేసి వెళ్ళిపోయాడు. తెల్లారిపాటికి బాగైపోయింది. ఇక బాగయ్యి ఇప్పటికీ బాగానే ఉంది అన్నాడు. ఎప్పటికీ 20 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి ఇది జరిగి. ఇప్పుడు కూడా సజీవురాలుగా ఉంది, ఏ మందు లేదు, దేవుడు వేసిన మందే. డాక్టర్లు కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఫైనల్ చచ్చిపోద్దని చెప్పేశారు. ఇలా జరిగిందన్నాడు. కానీ ఇది జరిగినందుకు వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించారా? నో. ఇది జరగకముందే జ్ఞానంతో యేసు ప్రభువుని అంగీకరించారు. ఈ కష్టం వచ్చినప్పుడు ప్రార్థించారు. దేవుడు బ్రతికిస్తే బ్రతికించేవాడు, బ్రతికించకపోతే కూడా వీళ్ళు యేసు ప్రభువుని వదలరు. ఆయనే దేవుడు. ఆయనకి ఆయుష్ అయిపోయింది అనుకో, మనకి జబ్బు వచ్చింది, బతికిచ్చాయండి, బతికిస్తాడా? ఆయుష్ అయిపోయింది, తీసేస్తాడు. క్రైస్తవులు అందరూ చచ్చిపోవట్లేదా? క్రైస్తవులు రోగాలు రావట్లేదా? ఆయుష్ అయిపోతే తీసేస్తాడు. కానీ ఎక్సెప్షనల్గా ఆయన సృష్టికర్తగా, ఆయన జీవాధిపతిగా ఎవరికైనా ఆయుష్ను పొడిగించే అధికారం ఆయనకు ఉంది. అలాగే మందికి పొడిగించాడు. బహుశా ఆయనకున్న పవర్ ఉపయోగించి చచ్చిపోద్దన్న ఆమెని బ్రతికించాడు. అట్లా అనేక మందిని బ్రతికించాడు. ఆమెను బ్రతికించాడు కదండి. హాస్పిటల్ నిండా మీ క్రైస్తవులు రోగులు ఉన్నారుగా, వీళ్ళందరినీ స్వస్థపరచవచ్చు కదా? నో, అందరికీ చేయడు. సాధు సుందర్ సింగ్ గారికి ప్రత్యక్షమయ్యాడు కదండి, మరి మీ అందరికి ప్రత్యక్షం ఎందుకు అవ్వలేదని కానీ, ముత్యాల వెంకటేశ్వరరావు గారికి ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదని కానీ అడిగే హక్కు ఎవరికైనా ఉందా? నో. ఆయన ఇష్టం, ఎవరికైనా ఒకళ్ళకి చూపిస్తాడంతే. దాన్ని బట్టి అందరం గ్రహించాలి. అలాగే ఇక్కడ ఈ కార్యం జరగటం జరిగింది. కాబట్టి ఈయన యేసు ప్రభువుని అంగీకరించడానికి కారణం ఏ మహత్తరమైన ఆశ్చర్యకార్యం జరిగి కాదు, వీళ్ళ భార్య బాగుపడటం వల్ల కాదు. ఆయన జ్ఞాన నేత్రం తెరవబడి ఆయన ఒక్కడే దేవుడని గ్రహించే శక్తి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన దేవుడి వైపు చూడటం జరిగింది. సాధు జాన్ గారు, ఆయన చరిత్ర లైట్గా మీకు చెప్పాలి. పరలోకం నరకం సబ్జెక్టులో చెప్పా, అది ఎప్పుడో అయిపోయింది, చాలా కాలం, సంవత్సరం అయిపోయింది. మళ్ళీ మీకు గుర్తుందో లేదో లైట్గా చెప్పేస్తుంది. అదేంటి అసలు ఆ సాధు జాన్ గారి చరిత్ర? అట్లా ముట్టుకున్నాం కాబట్టి చెప్తున్నాం. సాధు జాన్ గారు యాక్చువల్గా ఒక హిందూ కుటుంబం. పణిదెం అని గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర ఊరు. వాళ్ళ అమ్మగారు గర్భవతిగా ఉన్న రోజుల్లో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైతే మరి అక్కడ పల్లెటూరు ప్రాంతాలంతా గుంటూరు తీసుకొస్తారు. గుంటూరు తీసుకొచ్చి కుగ్లర్ ఆసుపత్రి అని ఒక మిషనరీలు నడుపుతున్న ఆసుపత్రి ఉండేదట అప్పట్లో. అక్కడ డాక్టర్లు వాళ్ళంతా క్రైస్తవులు. హాస్పిటల్లో తల్లి బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఆ డాక్టర్లలో ప్రార్థనలు చేశారు. డాక్టర్ అమ్మగారు కూడా ప్రార్థన చేసిందట. దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి, నేను ప్రార్థన చేశానమ్మా, నా వైద్యం సరే, దేవుడు కూడా స్వస్థపరిచానని మాట ఇచ్చాడు. ఈ కడుపులో ఉన్నటువంటి బిడ్డ గొప్ప సేవకుడవుతాడు అని చెప్పేసిందంట ఆమె. దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు, క్రైస్తవులకి బయలుపరుస్తాడు కొంతమందికి. ఆమెకి బయలుపరిచారు, ఇగో నేను స్వస్థపరుస్తున్నాను.
నిజంగానే కోలుకుంది తల్లి. బిడ్డ ప్రసవం అయ్యాడు. తర్వాత గర్భవతిగా ఉండగా తల్లి కూడా అప్పట్లో అనుకుందట, అయ్యా నాకు సుఖప్రసవం అయ్యి నా బిడ్డ పుడితే మీ సేవ చేయిస్తానని ఆమె కూడా అనుకుంటారు కదా ప్రమాదంలో. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి ఏదో అని కొట్టేస్తారు. కానీ ఆ దేవుడికి అవన్నీ లెక్కే ఏమనుకుందో. కాబట్టి అట్లా అనుకుంటాం విన్నాడో ఏమో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ డాక్టర్ అమ్మ గారికి చూపించాడంట, నేను బ్రతికిస్తున్నాను, ఈ అబ్బాయి బోళ్ళంత సేవ చేస్తాడు అన్నారట. అయిపోయింది. వీళ్ళు వచ్చారు, మర్చిపోయారు ఇదంతా. ఆమె మనసులో అనుకున్న మాటలు మర్చిపోయింది తల్లి, డాక్టర్ అమ్మ గారు చెప్పిన మాటలు మర్చిపోయింది. ఏదో మామూలుగా పెరుగుతున్నాడు పిల్లోడు. వాళ్ళ చుట్టాలు ఐనవోలు అని మంగళగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఊరుంది. ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం అవుతున్న ప్లేసులు అవన్నీ. ఐనవోలు వాళ్ళ చుట్టాలకు పిల్లలు లేరట. ఈ పిల్లాడిని పెంపు అడిగారు. ఆ చుట్టాలు కాస్త డబ్బు ఉన్నవాళ్ళు. సరే ధనవంతుల ఇంట్లోకి పంపిస్తాం మంచిదే కదా అని చెప్పి పిల్లాడిని పెంపు పంపించారు. పెంపు పంపిస్తే సరే వీళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు ఆ పిల్లాడిని. వాళ్ళు ఏం చేశారు, గొడ్లగాడకు పంపించారు. చిన్నపిల్లలు అంతేగా, అప్పుడు పెద్ద చదువులు కూడా ఏమి లేవుగా. గొడ్లగాడకు పంపించారు ఐనవోలులో. ఈ గొడ్లగాడకు పంపించిన తర్వాత అక్కడ చెరువు గట్టు మీద గేదెలు అన్నిటినీ ఆ చెరువులో తోలేరు కావాలి. ఆ చెరువు గట్టును కూర్చుని ఉంటే దేవుడు ఆత్మచేత సంధింపబడ్డాడు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని దేవుడు ఆత్మ ఆయనలో వచ్చేసి ఆ గేదెలను విడిచిపెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి అంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఎప్పుడు దేవుడు అంటున్నారట. అయ్యో ఇదేంటి అని అనుకున్నారు. అనుకుంటే అక్కడ దగ్గరలో ఎవరో పాస్టర్ గారు ఉంటే పిలిచారట. పిలిచి ప్రార్థన చేయించారట. యేసు ప్రభు ఆత్మ ఆయన మీదకి వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లా జరిగింది. సరే మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ ఆత్మ ఆయన మీదకి వచ్చిందంట. రుజువులు కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఇస్తే చదివేస్తున్నాడంట. ఆ పిల్లవాడికి మరి 7-8 సంవత్సరాలు వచ్చిన స్కూల్లోనే వేయలేదట. బైబిల్ గ్రంథం ఇస్తే దాంట్లో ఇట్లా తీస్తే ఒక పేజీలో ఆ మాటలు ఏమన్నా చదివేశాడట. అరే బడిలోకి వెళ్ళలేదు, చదువుకోలేదు, చదివేశాడంటే అందరి ముందు ఆ ఊరంతా కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఊరు నిండా అన్యజనులు ఎక్కువ. నేను చూసి వచ్చా. ఇప్పటికీ గొళ్ళు గోపురాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను అడిగా, ఇంత గొప్ప కార్యాలు చేశాడు కదండి మీ ఊర్లో దేవుడు, మరి అందరూ యేసు ప్రభువుని అంగీకరించలేదంటే ఏమి లేదండి, ఏదైనా అవసరం వస్తే వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని కానుక ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళ గుళ్ళు వాళ్ళ దేవుళ్ళు అదంతా మామూలే. బ్రహ్మాండంగా ఉన్నాయి గుళ్ళు. ఏది హిందూ దేవాలయాలు. మరి ఆ గ్రామంలో ఇన్ని కార్యాలు చేసే మనిషి ఉన్నాడు. ఆ గ్రామంలో అందరి కళ్ళ ముందు ఇవి జరిగినాయి. అయినా ప్రభువుని ఎందుకు నమ్మలేదు అని అంటే అది మన చేతిలో లేదు. ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో ఆ దేవుడికి వాళ్ళకే తెలుసు. కాబట్టి సువార్త ప్రకటించినంతలో ఆశ్చర్యకార్యాలు చేసినంతలో అందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తారా? నో, అందరూ అంగీకరించరు. అందుకోసం చెప్తున్న ఈ పాయింట్. ఆ జ్ఞాననేత్రం తెరవబడకపోతే వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఇట్లా ఉందని ఆ ఊర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఐనవోలు గ్రామంలో వెళ్ళినప్పుడు అలా జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఎక్కడో హాస్టల్లో వేశారు, స్కూల్లో వేశారు, రకరకాలు జరిగింది. అప్పుడే సేవకి వెళ్ళా. ఆ దేవుడు ఆత్మ ఉన్నంతసేపు మాట్లాడాడు, అయిపోయింది. మళ్ళీ మామూలే, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ దేవుడు ఒక ముసలాయన రూపంలో ఈయనకే తారసపడి, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకునేది లేదు అబ్బాయి, పిల్లలు కనేది లేదు, ఇల్లు కట్టుకునేది లేదు, నువ్వు దేవుడి సేవకి సమర్పింపబడిన వాడివి, నువ్వు దైవ సేవకుడిగా నిలబడతావని ఒక ముసలాయన చెప్పి ఆయన మాయమైపోయాడంట. ఎక్కడో దారిలో ఏదో ఊరు వెళ్తాడు. ఇదేంటి ఈ పిచ్చి ఆయన, ఈ ముసలాయన ఎలా చెప్తాడు? నాకేం తక్కువ, మంచి యవనస్తుడు, డబ్బు ఉంది, మాకు ఇల్లు కట్టుకోవాలని మంచి ప్లాన్లో ఉన్నా, ఇల్లు కట్టి పెళ్లి చేయాలంటున్నారు మా అమ్మ మా నాన్న, ఈయనేంటి ఎట్ట చెప్తాడు? ఏదో కొద్దిగా చదివి మానేశాడట. ఏదో హాస్టల్లో ఉండి కొద్ది చదివాడు, మానేశాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ దేవుడు చెప్పింది. ఇక ఏదంటే అది జరిగిపోతుంది. ఆయన ఏదంటే అది జరిగిపోతుంది. దేవుడు ఆత్మతో సంధింపబడి ఇక పెళ్లి లేదు, గిళ్ళి లేదు, ఏమి లేదు. 24 గంటలు దేవుడు చేసే మొత్తం ఆ యొక్క గుంటూరు జిల్లా అన్ని ఊళ్ళది. ఏ ఊర్లో చూసినా ఆశ్చర్యకారం. ఒక ఊర్లో చూస్తే 50 మంది స్వస్థపడ్డారు, ఒక ఊర్లో 60 మంది స్వస్థ, వందలు సాధు జాన్ గారు వస్తున్నారంటే ఇక ఏ రోజు వస్తున్నాడు ఆ రోజు బళ్ళు కట్టుకుని జనం చేసేవాళ్ళు ఆ ఊర్లో. స్వస్థతలు, అయ్యా ఈ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు.
ఆయన ప్రార్థన చేస్తే స్వస్థపడిన వాళ్ళు కొన్ని వందలే చూసే పేర్లతో సహా రాసి ఉన్నాయి. ఈ ఊర్లో ఎంతమంది, ఈ ఊర్లో ఎంతమంది, 300-400 మంది స్వస్థత పడ్డారు ఆయన చేతిలో. ఆయన చివరికి దేవుడు చెప్పాడట, నువ్వు ఒక అనాథాశ్రమం కూడా కట్టబ్బాయి అంటే ముసలితనం అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ బెజవాడ కొండల ఆ దిగున చిన్న ఆశ్రమం కట్టించడం, ఆ కథ అంతా ఉంది. ఇదంతా నేను పరిశీలించి చూశా. ఆ ఊరు వెళ్ళా, ఆ ఊరిలో పరిస్థితులు గమనించా, ఇదంతా నిజమే అని తెలుసుకున్నా. మరి ఆయన ఒళ్ళో పెరిగిన సంసోన్ గారు, పందిపాటి సంసోన్ గారి దగ్గరికి వెళ్ళా, విషయాలు గ్రహించా. అంటే ఏం కట్టుకథలు కాదేవి, వాస్తవాలు. ఆ వాస్తవాలన్నీ మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆయనతో ప్రార్థన చేయించాము, ఇలా జరిగింది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు హిందూ మతాన్ని విడవలసి వచ్చిందో 16 పాయింట్లు చెప్పాడు అనుకున్నాం కదా. ఆ 16 పాయింట్లు ఏంటి అన్నవి మీ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అవే హిందూ మతమును నేను ఎలా విడనాడి తిని అనే సబ్జెక్టుతో బిగిన్ చేస్తూ ఉన్నాను. అది ఏంటి అంటే, శ్రేయోన్ స్వధర్మో అనుట హిందూ మత గ్రంథములను నేను చదవకపోవడం చేతనే నేను స్వధర్మమును విడిచి పరధర్మమును పట్టితినని నా హిందూ స్నేహితులు నన్ను నిందించిరి, కానీ అది సత్యము కాదు. శ్రేయోన్ స్వధర్మో అనే ఒక పదం ఉంది, అనే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. అది ఏంటి అంటే 600 అయినా సరే స్వధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఇప్పుడు అంటుంటారే సనాతన సంప్రదాయం ఉంది, దాన్ని మనం రక్షించుకోవాలి అంటుంటారు. దాన్ని రక్షించుకోవాలి అని ఉంది. దాన్ని రక్షించుకోకుండా నువ్వు అటు ఇటు పోతున్నావు. అసలు నీకు హిందూ మత గ్రంథాలను బాగా చదివావా అసలు నువ్వు అన్నారట. చదవకపోవటం ఏంటి, ఎక్కువగా చదవటం చేతనే నాలో ఈ మార్పు వచ్చిందని నేను సవిస్తరంగా దృఢంగా చెప్పగలను. చదవకపోవడం వల్ల కాదు, ఎక్కువగా చదివాను కాబట్టే నేను ఇలా వచ్చా. మీరున్నారే ఈ మతం విడకూడదు, ఈ దీన్నే పట్టుకుని ఉండాలన్నారు, మీరు సరిగ్గా చదవలేదు, మీకు అసలు తెలియదు. మీరందరూ ఏంటి, మన మతాన్ని విడవకూడదు, మన స్వధర్మాన్ని విడకూడదు, మన స్వధర్మాన్ని రక్షించుకోవాలి 600 అయినా అని మీరు చెబుతున్నారే. మీకు హిందూ గ్రంథాల్లో ఏముందో తెలియదు, సరిగ్గా తెలియదు. నేను ఎక్కువగా తరచి చదివా, నాకు బాగా తెలిసింది, అందుకే దీన్ని విడిచిపెట్టాను అబ్బాయి అన్నాడు. ఒకవేళ మీరు కూడా అట్లా జ్ఞానం పొందితే మీరు విడిచిపెట్టవలసి వస్తుంది ఎవరైనా సరే అని చెప్పేశాడు. ఇకపోతే హిందూ మతాచార్యుల్ని, యోగుల్ని దర్శించి అనేక విషయాలు నేర్చుకున్నా. నేను సామాన్యమైన వాడిని కాదు అంటున్నాడు ఆయన, ముఖ్యాల వెంకటేశ్వరరావు గారు. నేను అనేక విషయాలు అనేక మంది దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. నాకు సంస్కృతం రాకపోవడం చేత వేదములు, ఉపనిషత్తుల మూలములు నేను చదవలేదు, కానీ పురాణాలు, భాగవతం, భగవద్గీత మూలములను క్షుణ్ణంగా చదివా. అదీను పై విషయంతో తృప్తిపడక ప్రతి విషయం యొక్క ఆంతర్యము పూర్తిగా తెలుసుకోవాలని పట్టుదలతో చదివా. ఊరినే చదివి అవడబడేయటం కాదు, ప్రతి దానిలో ఉన్న అర్థం ఏంటి అని అర్థం చేసుకుని పట్టుదలతో చదివా. ఇట్టివన్నీ ఇంత శ్రద్ధగా చదువుడు చేతనే నేను ఒక్క విషయం గ్రహించా. హిందూ మత గ్రంథాల అసంఖ్యాకములే కానీ అవి పరస్పర విరుద్ధాలు. వాటిని రాసిన మతాచారులు ఎవరికి తోచినట్లు వారు చిత్ర విచిత్రమైన సిద్ధాంతాలని తెచ్చి పెట్టారు అని నేను గ్రహించా అన్నాడు. అర్థమైందా? నేను బాగా చదివితే అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ రాసినటువంటి మతాచార్యులు, దేవుడు కాదు, దేవుడు ఏ గ్రంథం రాయించాల ఆ గ్రంథాలని. దేవుడు రాయించిన గ్రంథం ఒకటే, బైబిల్. ఆయనే నేను అని మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుడు రాయాల. మతాచార్యులు ఏం చేశారంటే పరస్పర విరుద్ధం, ఒకడోటి రాస్తే ఇంకోటి రాశాడు. దేవుడు యొక్క ఆత్మ ఉంటే ఎవరికి తోచిన వాళ్ళు రాసుకుంటా పోయారు. అది నేను గ్రహించా. ఎట్లా గ్రహించా? కూలంకషంగా నేను చదవబట్టి. మీరున్నారే మతం మారకూడదు అంటున్నారే, మీకు ఏదీ తెలియదు, ఏదీ చదవలేదు. నేను చదివితే అన్నీ తప్పులే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాశారు. అది ఎట్లా రాశారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అని తర్వాత నేను చెప్పబోతూ ఉన్నాను. చెప్పబోతున్నాయిక మొత్తం అంతా కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు కల్పిత కథలు అల్లారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి 94వ ఎపిసోడ్లో
ఎలా ఎలా కల్పితాలుగా ఉన్నాయో ఆయన వివరించిన వివరణ అంతా మేము ముందుకు తీసుకొస్తాం. దేవుడి స్తోత్రం. ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఈరోజు ఈ 93వ ఎపిసోడ్ను కూడా మీరే నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మాట్లాడారు. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అంతేకాకుండా ఈ వీటిని నిక్షిప్తం చేసుకోవటానికి తగిన విధంగా వారిని సిద్ధపరిచారు. ఈ విషయం అనేక మందికి ప్రభు వెలుగుగా వెదజల్లడానికి ప్రభు తగిన విధమైన ఏర్పాట్లు మీరు ప్రభు వారిలో కలగజేసి ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ఇక ముందు దీవించండి. ఈ యొక్క టీవీ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతుడైన బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.